పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. నేలకోట ప్రాంతంలో అధికారులు పెద్ద పులి ఆనవాలను గుర్తించారు. పులిని బంధించేందుకు డ్రోన్, హనుమాన్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. థర్మల్ డ్రోన్లు, రేడియో కాలర్ సహాయంతో రెస్క్యూ టీంలు స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి అటవీ శాఖ అధికారులు గ్రామస్తులను అటువైపు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. కావ్య, ఏదైతే పోలవరం జిల్లాలో అయితే గనక ఈ పెద్ద పులి కొన్ని నెలలుగా అయితే గనక అక్కడ సంచరిస్తూ ప్రజలను అయితే గనక కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పొచ్చు. ఆ పోలవరం జిల్లాలో అయితే గనక ఈ పెద్ద పులి సంచారంతో ప్రజలు కూడా బెంబేలెత్తుతూ ఎవరి మీద దాడి చేస్తుందో, ఏ మూగజీవాల మీద దాడి చేస్తుందో అనే భయంతో కొన్ని నెలలుగా అయితే గనక ప్రజలు భయాందోళనలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద అయితే కనుక ఇప్పటికే అంటే అది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దృష్టి సారించారు. అటు అధికారులకి, అటవీ శాఖ అధికారులకు కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ వెంటనే పులిని కూడా అదుపులో తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులంతా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. దేవిపట్నం మండలం నేలకోట ప్రాంతంలో పెద్ద పూలు ఉన్నట్లుగా ఇప్పటికైతే అధికారులు అయితే గుర్తించారు. దీన్ని బంధించడం కోసం అయితే కనుక ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఓ పక్క నుంచి చూస్తే థర్మల్ డ్రోన్లు, రేడియో కాలర్ సహాయంతో పులి కదలికలను కూడా ఈ రెస్క్యూ టీం అయితే గమనిస్తూ ఈ ఎక్కడైతే పులి సంచరిస్తుందో ఆ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు. అంటే పులిని రాత్రంతా కూడా పర్యవేక్షిస్తూ బంధించేందుకు కూడా ఈ స్థానిక ప్రజలను కూడా భాగస్వాములు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కడైనా పులి స్థానిక ప్రజలకు ఇబ్బంది కలుగుతుందేమో ఆ ప్రజలను ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు అయితే కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజల భద్రత ఇచ్చే కూడా పులి ఏ గ్రామాల వైపు వెళ్తుంది, అటు వెళ్లకుండా కూడా ఈ అటవీ శాఖ ప్రత్యేక చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. ఈ రెస్క్యూ టీంలో అటవీ శాఖ బృందాలు, అలాగే ట్రాంక్యులైజేషన్ బృందాలు, డ్రోన్ బృందాలు కూడా ఈ వ్యూహాత్మక ప్రాంతాల్లో కూడా మోహరించి పులి కదలికలను నిరంతరం కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్ ను కూడా తీసుకుని అది మన మీడియా కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. దీంతో ఏదేమైనప్పటికీ ఈ పులిని కూడా వెంటనే అదుపులోకి తీసుకుని విశాఖ జూకి కూడా తరలించడం కోసం కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.